నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మన దేశ ప్రధాని మోదీ గారు నిన్న పార్లమెంట్లో ఒక సూచన అయితే చేశారు. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, కాషియస్గా ఉండాలి, మళ్ళీ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే దీని వెనక ఇంటెన్షన్ ఏంటి? మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఏమైనా రాబోతున్నాయా? ఆల్రెడీ మనకి ఎల్పిజి షార్టేజ్ మనం చూస్తున్నాము. రాబోయే నెల రోజులు ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తాయా? ఏ ధరలు పెరగబోతున్నాయి? దేనికి డిమాండ్ ఎక్కువగా ఉండబోతుంది? గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, మరి పెట్రోల్ పరిస్థితి ఏంటి? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు రాబోయే నెల రోజుల్లో మనం చూడబోతున్నాం అంటారు? ముఖ్యంగా మనము గమనించుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరము పరాభనామ సంవత్సరము. ఈ పరాభనామ సంవత్సరంలో ముందు ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు మీనరాశిలో, అంటే ఈ సంవత్సరం ఉగాది అప్పుడు ఉన్నటువంటి మన గ్రహస్థితిని చూసినట్టయితే మీనరాశిలో శని భగవానుడు, శనితో పాటు శుక్రుడితో పాటు కుజుడు, ఇవి ఉన్నాయి. కుంభరాశిలో రాహుతో పాటు వచ్చేటప్పటికి ఎవరున్నారు? రవి భగవానుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. ఇక్కడ రాహుతో పాటు బుధుడు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు ఈ సంవత్సరంలో అధిపతులుగా ఉన్నది రాహు. ఈ రాహుతో పాటు రాహుకి అర్జున పోస్తూ రవి భగవానుడు ఉన్నారు. వీరిద్దరి దగ్గర శని ఉన్నాడు. ఈ శని అందుబాటులో ఉండటం ద్వారా మన భారతదేశంలో ముఖ్యంగా ఇలాంటి యుద్ధ వాతావరణం, సంబంధం లేనటువంటి విషయాలకి అందరూ అనుభవించడం జరుగుతూ ఉంటుంది. మన భారతదేశ గ్రహస్థిత్యా మన భారతదేశంలో కలిసి వచ్చే గ్రహాలు ఏమిటయ్యా అంటే, మన భారతదేశంలో గురువు బాగా కలిసి వస్తాడు, శని కలిసి వస్తాడు. విడిగా ఉన్నప్పుడు శని వేరు, మీనరాశిలో శని ఉన్నప్పుడు వేరు. దీంతో పాటు కేతువు సింహరాశిలో ఉన్నారు. మన భారతదేశంలో గ్రహస్థితి మారితేనే వ్యవస్థ మారుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ మాసం వరకు కూడా ఇలాంటి ఒడిదుడుకులు, ఏదో ఒక రకమైన వైరస్లు, ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, గురువు మారాలి, గురువు కర్కాటకంలో రావాలి. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఇబ్బందులు అనేది మన భారతదేశంలో లభ్యపడుతూ ఉంటాయి. దీనికి ప్రికాషన్స్ అయితే మన మానవాళి అయితే అన్నిట్లోనూ జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఈ నెలతోనో, వచ్చే నెలతోనో, ఇంకో నెలతోనో కాదండి. ఆగస్టు సెప్టెంబర్ మాసం వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు మన భారతదేశానికి తప్పవు. ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అయితే, విపత్తులు అయితే వస్తూ ఉంటాయి. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు అవటం, ఫ్లైట్లు హైజాక్ అవటం, ఫ్లైట్లు కిడ్నాప్లు చేయడం, హైజాక్ అవటం, ఓడలు తగలబడటం, భారతదేశానికి వచ్చేటువంటి సంపద అంతా కూడా నేలాడిపోవటం, లేకపోతే అగ్నికి ఆహుతైపోవటం లాంటివి వస్తాయి. దాని తర్వాత వరదలు, దాని తర్వాత వైరస్లు, దాని తర్వాత విపత్తులు, సునామీ లాంటివి, ఏదో ఒక రకమైనటువంటి వ్యవస్థ అయితే మన భారతదేశానికి ఈ సంవత్సరం అయితే కొట్టుమిట్లాడుతుంది అని చెప్పొచ్చు. ఇది గ్రహరీత్యా. ఇకపోతే మన ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్లో, మొన్న పార్లమెంట్ జరిగినటువంటి సమావేశాల్లో ఒక చిన్నపాటి సంఘటన జరిగింది. దాంట్లో మనకి ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే, ఇలా జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు నిలదీశారు. ఏం చేస్తున్నారు మీరు అని నిలదీసినప్పుడు భారతదేశంలో ఒకరు చేయాలి, ఒకరు చేయకూడదు ఎనిమిది పథకాలతోనో లేదా పదవులతోనో సంబంధం లేదు. నీకు వచ్చినటువంటి సలహా వివరిస్తే దానికి తగ్గటువంటి సన్నిహాసం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మన భారతదేశం వ్యవస్థ అలా ఉంటుంది. రాజకీయం అంటే ఏదో కొట్టుకోవడం తెచ్చుకోవడం కాదు, ఎదుటి వారి సలహాలు తీసుకొని పాటించేటి వాటిని తీసుకునే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్ పార్టీ వారు సలహాలు ఇవ్వకపోగా ఇంకొక రకంగా తోస్తూ ఉన్నారు. కాబట్టి తను అన్న మాట ఏంటంటే, ఆ స్ట్రెస్కి ఇదవటం వల్ల అవును చెప్పలేం, రేపటి రోజున రానున్నటువంటి కాలంలో ఏ దానికైనా సిద్ధంగా ఉండాల్సిందే. నేను ఒక్కడిని చేసి పోయి ఫైట్ చేయడానికి లేదు, నాతో పాటు ఇంట్లో ఈ దొంగని ఈశ్వరుడుగా పట్టలేడు. అలాంటిది మన భారతదేశంలోని దేశాన్ని నమ్మేటువంటి వారు, ఉగ్రవాదులకి చొరవగా దొంగదారులు ఇచ్చేటువంటి వారు మన భారతదేశంలో ఉన్నాగా నేను ఒక్కడిని మాత్రం ఏం చేస్తాను, కాబట్టి అనుమతించండి అనేక విధంగా తను మాట్లాడిన విధమైతే నాకు కనిపించా ఉంది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏదో జరగబోతుంది అని మనకి ముందుగా ఇవ్వడం వల్ల మంచిదే కదా, దానివల్ల ఇచ్చినారు. దీనికన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి వైరస్లు కావచ్చు, దీనికన్నా విపత్తులు జరిగినప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు ఆయన తీసుకునే నిర్ణయాలు అయితే కనుక సరైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చినటువంటి సంఘటన సిచ్యువేషన్, ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రకారంగా అతనికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా కొంచెం మేర ట్రెట్ ఉండటం,
ఇది వాస్తవమైనటువంటి విషయం. తన గ్రహరీత్యా కూడా చూసినట్టయితే కనుక తన దాంట్లో గురువు బలంగా ఉన్నాడు, రవి బలంగా ఉన్నాడు, అన్ని కూడా బుధుడు బలంగా ఉండడం వలన కొంచెం మోసపోయే తత్వం కనిపిస్తూ ఉంది. ఏదైతే విరుదేశాల్లో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, చర్చలు కావచ్చు, అవన్నీ విఫలం అవ్వడం వలన, అవన్నీ సఫలీకృతం అవ్వడం వలన కొన్ని రకాలు కూడా ముందు ఒక మాట వెనక ఒక మాటగా ఉంది. కాబట్టి తను కూడా ఏం చేయలేని పరిస్థితి, చేయి దాటిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు మంత్రులతోనో లేకపోతే పదవులతోనో సంబంధాలు ఉండవు కొన్ని వాటిల్లోనూ. కాబట్టి ఇప్పటివరకు కూడా మన భారతదేశం ఈ మాత్రం ఉంది అంటే కనుక అలాంటి మంచి మేధావులు, వేదాశక్తులు, అలాంటి గ్రహస్థితి అన్ని బాగున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఉండడం వలనే ఇలా ఉందని కూడా మనం గట్టిగా మన గుండె మీద మనం చేసుకుని కూడా చెప్పొచ్చు. లేదా ఏ దేశంలో మన పనికి మనలందరూ ఏదైతే మన దేశాన్ని ఏదో రోజున ఎప్పుడొకప్పుడు హతమార్చిపోయేవారు. కానీ మీరు గమనించండి, భారతదేశం చుట్టుముక్కల మొత్తం కూడా యుద్ధ వాతావరణం ఉంది. కానీ భారతదేశానికి ఏదో రకమైన వాణిజ్య ప్రకారంగానో విదేశాల నుంచి మనకు వచ్చేటువంటి ఇంధనం ప్రకారం తప్పితే వేరే విధంగా ఎక్కడ కూడా మనకు లోపాలు లేవు. కానీ బాంబులు పెట్టడాలు, పేల్చడాలు ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి. ఇంకా ఇది కూడా జరగకుండా ఉండడానికి ప్రపంచంలో మన దేశం అనేది ఉండాలి కదా. కాబట్టి ఉగ్రవాద చర్యలు వస్తున్నాయి, ఉగ్రవాదులు చొరబడుతున్నారు, బాంబులు పేలుస్తున్నారు, మన దేశానికి మెప్పుంది అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత డబ్బులు ఉంది, అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మీకు తెలుస్తుందా? మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? పక్కింటి తెలుస్తుందా? అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ డబ్బులు దాచి పెడతారు, ఎవరికి తెలుస్తాయండి ఇవన్నీ? మనకే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మన భారతదేశంలో ఏ వనరులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగితే బాగుంటుంది, ఎవరెవరు ఎంత సంపాదించుకోవాలి ఏంటి అనేది పక్క దేశంలో ఎలా తెలుస్తుంది? బాగా గమనించుకోండి. ఇప్పుడు వార్ నడిచేది కూడా అలానే. ఇప్పుడు ఇరాన్లో వార్ నడుస్తుంది, దుబాయ్లో అమెరికాకు సంబంధించినటువంటి వాటిల్లో బాంబులు వేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ అన్నింటిలో వాణిజ్యానికి సంబంధించిన దాంట్లో ఓడల్లో, షిప్స్లో అన్నింటిలో బాంబులు వేస్తూ ఉన్నారు. అక్కడ వనరులు నేను ఎవరు చెప్తున్నారు? అసలు ఇరాన్ లాంటి దేశంలో వనరులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నాశనం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, దేశం అంతా మనకు ఆకట్టుకునేలాగా దాన్ని మనము ఆ దేశాన్ని మనము తీసుకోవచ్చు, రాజహక్కు హక్కు తీసుకోవచ్చు, ఆధిపత్య పోరు తీసుకోవచ్చు అనేటువంటి నినాదాన్ని చేసినప్పుడు ఆ దేశంలో మన వాడనేవాడు లేకపోతే ఆ దేశస్తుడు వారికి అమ్ముడు పోనేవాడు ఎవరైనా ఉంటారా? నీ ఇంట్లో ఒక వ్యక్తి అమ్ముడు పోతేనే కదా నీ ఇంట్లో ఏమున్న వస్తువులు ఉన్నాయి చెప్పేదానికి. పక్కనోడు వచ్చి ఎలా చూస్తాడు? చూడ కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే దేశాన్ని నమ్మేటువంటి స్థితిగతులు ఉండి నేను ఒక్కడిని బాగుంటే బాగుండు అని చెప్పి నినాదంతో చేసేటువంటి మంచిగా చేసే వ్యక్తులకు కూడా ఏదో ఒక రకమైనటువంటి బురద జల్లి వీరేదో మెప్పు పొంది దేశాన్ని నమ్మేటువంటి దుర్మార్గులు మన దేశంలో ఉన్నారు. ఇది సత్యం. ఇంటి దొంగలు నీసోడ పట్టలేడని మన దేశంలో అలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టే మన దేశం ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇలాంటి నాయకత్వం ఉన్నంత వరకు దేశంకి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. రానటువంటి ఇప్పుడు యుద్ధం చూస్తున్నాం. ఈ వాతావరణ ప్రకారంగా చూసినప్పుడు చాలా మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు, బంగారం మీద, ల్యాండ్స్ మీద, నిత్యావసర వస్తువుల మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇదే ఆసరాగా తీసుకొని చాలా మంది వాద్యం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, క్రోడాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఈ స్టాక్ పెట్టుకోవడం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఈ రోజున. ఎందుకంటే ఇది దళారీ వ్యవస్థ. మన భారతదేశంలో ఉన్నది ఏంటి? దళారీ వ్యవస్థ. ఇది మారాలి. ఈ దళారీ వ్యవస్థ మారకపోతే ప్రజలు ఎప్పటికైనా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరొక విషయం, భారతదేశంలో మారవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఉంటుంది. అదేమిటంటే మనది మనం చెప్పుకోలేం గొప్పది. ఏంటంటే మనము కష్టపడి దుక్కు దున్ని, నేల దున్ని, నారు పోసి, నీరు పోసి పంట పండిస్తాం. ఈ పంటను ఏం చేస్తాం తెలుసా అండి? విదేశాలకు అమ్ముతాం. వాడేం చేస్తాడు తెలుసా? దాన్ని అడిదిరిగి పెయింట్ వేసి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసి మళ్ళీ మనకి ఇండియా పంపిస్తాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటి దళారీ వ్యవస్థ మన భారతదేశంలో తగ్గిపోతే మన భారతదేశానికి వచ్చినటువంటి ముప్పు ఏముండదండి. మన భారతదేశానికి ఎలాంటి వారు రాదు. విదేశాలతో సంబంధం లేనటువంటి వస్తువులు మన భారతదేశంలో ఇప్పుడు అసలు విదేశానికి ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసా అందరికి? ఇప్పుడు పోనీ యుద్ధం జరుగుతుంది, కోల్డ్ వార్ జరుగుతుంది. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది తెలుసా? దేనికోసం జరుగుతుంది యుద్ధం? ఇప్పుడు ఒక దేశానికి ఆధిపత్య పోరు కావాలని ఎందుకు పోరాడుతున్నారు ట్రంప్ గారు? పోరాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి అమెరికా దేశము అది ఏం చేస్తుంటే అక్కడ వనరులు ఏమి ఉండవు. అమెరికా దేశంలో ఎలాంటి వనరులు ఉండవు. ఏ దేశంలో అయితే ఏదైతే వనరు ఉందో అవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు.
అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తాడు మళ్ళీను. అదే ఆయన సంపాదన. అయితే ఇప్పుడు ఏదైతే ఇరాన్ దేశం, ఇరాక్ దేశాల్లో ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తుంది. 40 సంవత్సరాలు ఏకదాటిగా గెలుపొంది 40 సంవత్సరాలు తను పడ్డటువంటి శ్రమ, కష్టం ఇవన్నీ కూడా ఈ రోజున ఆయనకి ఆ వనరులు సృష్టించాయి. అతని దగ్గర ఏమీ లేని రోజు కూడా విదేశాల సైతం కూడా వనరులు మనుషులను తీసుకొచ్చి పని చేయించుకున్నటువంటి స్థితి ఉంది. అమెరికా దేశంలో ఇంకా H1 లాంటి వీసాలు కావాలి. ఆ దేశానికి వెళ్ళాలంటే ఎవరినైనా రమ్మని చెప్పి కూలీలుగా పెట్టుకొని వాళ్ళని ఎన్నో రకాలైనటువంటి కుటుంబాలని సాకినటువంటి దేశం మన ఏది ఇరాన్ దేశం, ఇరాక్ దేశం. అలాంటి దేశం మీద యుద్ధానికి వెళ్తున్నావు అంటే ఆ దేశంలో వనరు ఏంది నీకు చెప్తా. ఆ దేశంలో ఇప్పుడు సోలార్ వ్యవస్థ నడుస్తుంది. సోలార్ అక్కడ కొన్ని సంవత్సరంలో 8.5 మాసం వారికి సోలార్లో 48 నుంచి 56 డిగ్రీలు ఉండేటువంటి పవర్ వస్తుంది అక్కడ సోలార్. ఆ సోలార్ని మన భారతదేశం కాదండి, విరు దేశాలకు కూడా కరెంట్ పవర్ సప్లై చేసేటువంటి ఇంధనము, అలానే వీరికి సప్లై చేసేటువంటి కూరగాయలు కూడా సంపాదించి ఆ గల్ఫ్ కంట్రీస్ 17 కంట్రీల్లో కూడా స్థిరస్థాయిగా ఉండేటువంటి కంట్రీగా నిలబడబోతుంది. అలాంటిది కళ్ళు కొట్టి తట్టుకోలేక దుబాయ్ దేశం చాలా హైక్ లో ఉండేది. ఇప్పుడు దుబాయ్ చూసాడు ఎవ్వరు లేడు, దుబాయ్లో కూరగాయలు లేదు, తీసుకునే వాళ్ళు లేడు, అంతా కూడా అక్కడ పడిపోయింది. అక్కడ ఉండేవాళ్ళ వ్యవస్థ తగ్గిపోయింది. ఆ దానికి డబల్ రేట్లో ఇరాన్ అమెరికా రాబోతుంది. అది రాకుండా ఉండడానికి తన ఇంట్లో తనే బాంబు వేసుకుంటూ అమెరికాలో ఉండేటువంటి వ్యక్తి, అలానే దుబాయ్లో ఉండేటువంటి వ్యక్తులు కలిసి ఈ రోజున ఆ ఇరాన్ ఇరాక్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి దానికి మన భారతదేశం సపోర్ట్ చేస్తే మోడీ గారు గల్ఫ్ కంట్రీకి సపోర్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. విషయం అన్న తెలుసుకోవాలి, విషయ సూచికన్నా రావాలి. దేనికి మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒకరికి సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ న్యాయం ఉంటేనే సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఏ దేశానికి సపోర్ట్ చేయరు. ఇది మనము గ్రహించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పాత్ర మన వార్లోను. మన భారతదేశానికి వార్ వస్తుంది కదా అంటే ఇప్పుడు మరి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ మనకి ఇరాన్ ఇరాక్ మీద యుద్ధం జరగడానికి కారణాలు ఎవరు అంటే దుబాయ్. కాబట్టే దుబాయ్లో ఉన్న వాళ్ళందరినీ వేసేస్తున్నారు ఈ రోజున. కాబట్టి ఏదైతే మనం ఉందో జరిగేటువంటి విషయం కాదు, ఇది ఎక్కడ మొదలైంది అనేది మనం గ్రహించుకోవాలి. ఇక యుద్ధానికి అంతము అనంతమైతే కనుక మన భారతదేశంలో అయితే నలుగురు నాయకులు ఉన్నారు. వీరి వలనైతే మాత్రం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది యోగ్యత అవుతుంది. యుద్ధం కూడా ఆగేటువంటి సందర్భాలు లేకపోయాడు. ఆ నలుగురు ఎవరయ్యా? అదృష్ట ప్రకారంగా ఇష్టమో ప్రేమో లేకపోతే వాళ్ళంటే నాకు ఫ్యాన్సో కాదండి, కేవలం గ్రహరీత్యా మాత్రమే నరేంద్ర మోడీ గారు. అతనికి వచ్చేసి ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరం అయినప్పటికీ కూడా తనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాల యొక్క ఛాయ, తను చేసేటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి తన దగ్గర, అవి మనం పబ్లిక్ చెప్పలేము. అలాంటి శక్తులు కొన్ని తనకి ఆవహిస్తూ ఉంటాయి. ఆ శక్తుల ద్వారా కావచ్చు, అలానే తనకున్నటువంటి గ్రహరీత్యా కావచ్చు, యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి యుక్తులు కలటువంటి వ్యక్తి ఉన్నారు అంటే కనుక మురధ్యాయ అని చెప్పేసుకొని మన భారతదేశ ప్రధానమంత్రి గారికి ఒకరికి హక్కు ఉంది. తర్వాత వచ్చేసి మనకి యోగి ఆదిత్యనాథ్, ఇతనికి కూడా శుక్ర బలం ఎక్కువగా ఉంది, రాహు కుజు బలం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీరికి కూడా అలాంటి అవకాశం ఉంది. మరొక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు, ఇతనికి కూడా యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి యుక్తులు కనిపిస్తున్నాయి. తన దాంట్లో రవి బలం చాలా గొప్పగా ఉంది, గురువుకు సంబంధించిన బలం ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతను కూడా యుద్ధాన్ని ఆపేటందుకు సానుకూలంగా ఉంటుంది. మరొక వ్యక్తి ఉన్నారు, ఇతని పేరు చెప్తే ఆంధ్రదేశం కాదు యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి కే పాల్ గారు, ఇతనికి కూడా యుద్ధాన్ని ఆపేటటువంటి శక్తి యుక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతని దాంట్లో కేతువుకు సంబంధించినటువంటి శుభగ్రహం మళ్ళీ తనలో మోగుతుంది. ఎప్పుడైతే 15 సంవత్సరాల క్రితము కేతువు నీచంలోకి వెళ్ళిందో మళ్ళీ తన జాతకంలో ఉచ్చంలో రాబోయింది. కాబట్టి ఇతనికి ఈ నలుగురికి కూడా గండాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మన నరేంద్ర మోడీ గారికి తన చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ ఫుడ్ లో ఏదైనా విషపూరితమైనటువంటి పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చవి చూచేటువంటి వ్యవస్థ ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక యోగి ఆదిత్య గారికి అయితే మాత్రము తనకి యాక్సిడెంట్లు చేసేటువంటిది కానీ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాహు ప్రభావితం ఉంది కాబట్టి, లేకపోతే కనుక చాలా బాగుంటుంది. ఇలాంటి వ్యవస్థలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో తనకి కూడా కొంచెం గండాలు కనిపిస్తూ ఉన్నాయి. తన చుట్టూ ఉండేది క్యాడర్, తన నుంచి ఆ క్యాడర్ నుంచి తనకు ప్రమాదం కనిపిస్తూ ఉంది. కాబట్టి
ఎవరినైతే తను నమ్ముతారో వారి వల్ల ఇబ్బంది కాబట్టి ఎవరిని నమ్మకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. అలానే తినేటువంటి విషయాల్లో కానీ ఇక్కడ ఫంక్షన్ పార్టీకి వెళ్ళిన విషయాల్లో కానీ కొంచెం ఆచిచూచి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలానే కే పాల్ గారికి అయితే కనుక విదేశాల నుంచి తనకు ముప్పు ఉందిలా కనిపిస్తుంది. తను కూడా ఏదైతే విదేశాల్లో మాట్లాడి సంభాషణ చేసేటప్పుడు తనకి హైక్ అయిపోవడమా ఉన్న పలంగా తనకి సీటు కింద బాంబెట్ లాంటివి చేసేది కనిపిస్తోంది. కాబట్టి తను కూడా చాలా జాగ్రత్తగా మక్కువగా మెలుచుకోవాలి. ఇలాంటి నలుగురు మన దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళలో ఉంటారు. దీన్ని వేరేలా తీసుకుంటే వాళ్ళ కర్మకు తగ్గట్టు కాకపోతే వేరే విధంగా లేదు. గ్రహరీత్యా, జాతకరీత్యా, అదృష్టరీత్యా ఈ యొక్క పరాభనమ సంవత్సరంలో మన భారతదేశానికి మూలధాటిగా ధీటుగా మన రాముల వారిలాగానో కృష్ణ వారిలా కాదు, వీరికి వీరిలాగా గ్రహరీత్యా అన్ని రకాలు బాగున్నాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్స్ ప్రార్థన లాంటివి చేసుకోవడం వారి వారి విధంగా. ఇక ఎవరికి ఎన్ని శక్తులు అనేది నాకు తెలుసు, అది వారి దగ్గర ఏమున్నాయనేది నాకు తెలుసు, అవి పబ్లిక్ చేయడానికి లేదు. వారికి ఉన్నటువంటి శక్తియుక్తులు అయితే కరెక్ట్గా మన భారతదేశ యుద్ధం ఆపడానికి కానీ ఇలాంటి కోరువాలు రాకుండా ఉండడానికి కానీ కాపాడేదానికి అదృష్టం ఉంటుంది. ఇకపోతే ఇక అశ్వమేధ యాగం జరిపిస్తే, చండీ హోమాలు లాంటి జరిపిస్తే రాష్ట్రాలు శోభగా ఉంటాయి, దేశం కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే పెట్టుబడులు పెట్టే దాంట్లో గోల్డ్ సిల్వర్ లాంటి పెట్టుబడి పెట్టకండి, నిత్యావసర వస్తువుల్లో పెట్టుబడి పెట్టకండి, కురోడాయిల్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టకండి. ఇలాంటి వాటిల్లో షేర్స్ లో పోటీ పెట్టుబడి పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయి. ఓన్లీ పెట్టుబడి పెట్టుకోవాలంటే ఇన్సూరెన్స్ వాటిలో పెట్టుబడి పెట్టుకోండి. కారు, బైక్, మనిషి ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి అనూహ్యమైనటువంటి ఆదాయాలు వచ్చేలా కనిపిస్తున్నాయి ఈ పరాభనామ సంవత్సరంలో. ఎల్పీజీ షార్టేజ్ మనం చూస్తున్నాం గురుగారు. ఇంకా దేనికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది అంటారు రాబోయే కొన్ని రోజుల్లోనే? దేనికి జనాలు లైన్ లో క్యూ కట్టబోతున్నారు? క్రూడ్ ఆయిల్స్ కి అయితే మాత్రం క్యూ కట్టొచ్చు. మరొక మారి భారతదేశానికి లాక్డౌన్ వస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఒకటైతే చెప్పొచ్చు అండి, గ్రహరీత్యా నేను గమనించిన దాని ప్రకారంగా ఏదైనా సరే సెప్టెంబర్ వరకు కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం కాకపోవచ్చు, విపత్తులు కాకపోవచ్చు, వైరస్లు కాకపోవచ్చు, ఏదైనా రావచ్చు. 1 by 1 అయితే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరికీ కూడా కొంతమేర ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. దీనికి సమసిద్ధంగా అయితే మాత్రం మనం నడుం కట్టి ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉన్ననే ఉంది. ఇక మనకి దేశంలో సరిహద్దుల్లో ఉండేటువంటి మిలిటరీ సైన్యం ఎలా ఉందో దేశంలో ఉండేటువంటి సైతం మనం కూడా మిలిటరీ లానే మారిపోవాల్సి వస్తుంది. అలాంటి వ్యవస్థ రాబోతుంది. మరొక మాట, యుద్ధము జరుగుతూ నేను ముంబై మీద, పూణే మీద, అలానే మనకి ఢిల్లీలో బాంబులు వేస్తా అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చెప్పిన పని చేయరు. భారతదేశంలో చెప్పిన పేరు వేరు, వేసే బాంబులు ఒక దగ్గర. కానీ నేను చూసిన దాని ప్రకారంగా రెండు మూడు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. ఒకటి చెన్నై, రెండోది కేరళ, మూడోది కర్ణాటక, నాలుగోది హైదరాబాద్ అంటే తెలంగాణ. వీటిల్లో అయితే మాత్రం ఖచ్చితంగా బాంబులు వేలేటిదానికి కానీ ఆ యుద్ధ వాతావరణం జరిగేందుకు కానీ ఇది గ్రహాల రీత్యా అయితే మాత్రం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మెలకువగా అణుచుకోవాలి, ఉండాలి. కానీ మనలో మనం తన్నుకోకుండా ఇలాంటి విపత్తులు రాకుండా అందరూ కూడా జాగ్రత్త పడండి. చంటి పిల్లలు ఉన్నవారు, ముసలివారు, ఆరోగ్యం బాలేని వారు కొన్ని వస్తువులు సేకరణ చేసుకొని ఉండండి. టౌన్లో నిత్యావసరంగా ఏ రోజుకి ఆ రోజు బతికేవారు విలేజ్కి వెళ్ళి బతకడం చాలా మంచిది. సెప్టెంబర్ వరకు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఎన్నిట్లో పెట్టుబడి పెట్టుకోకూడదు. ఆరోగ్యం సంబంధించింది అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చేసుకుని మనకి జరగాల్సిన విపత్తులు జరగవు. మరొక విషయం, జూన్ 17వ తారీఖు లోపు యుద్ధం కూడా ఆగిపోవచ్చు, చెప్పలేం. జూన్ 17వ తారీఖు లోపు యుద్ధం కూడా ఆగిపోవచ్చు. మరి అన్నిటికన్నా గొప్ప విషయం ఇంకోటి, ట్రంప్ గారి అదృష్టం అయితే బాగలేదు, అష్టాదశంగా ఉంది, దారిద్రంగా ఉంది. కాబట్టి ట్రంప్ గారి క్షణకాలంగా ఏదైనా ముఖ్యవాద పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాకపోతే ఇది జూలై మాసంలోపు జరగవచ్చు. కానీ ఆయన కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే ఏమైనా చెప్పలేం. కాబట్టి ఆయనకి ఏదో రకమైన ముఖ్యవాద అయితే కనబడుతుంది. ఇది కూడా జాతక ప్రకారంగా మాత్రమే. ఇంకేదైనా కావాలంటే సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దేశానికి ఏం కాకుండా, ముందు ఏం కాకుండా చేసేదానికి కూడా కట్టుదిట్టంగా కట్లు వేసే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. లోక కళ్యాణార్థం కోసం మన వంతుగా ఏది కావాలన్నా కూడా సమసిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నాం.